హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఎంసెట్ కాలేజ్కి వెళ్ళాలా లేదంటే ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలా? ఏది ఎంసెట్ కాలేజ్ చూస్ చేసుకోవాలా లేదా యూనివర్సిటీయా? ఇది అనేది చాలామంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలా డెసిషన్ తీసుకోవాలి. మనం ఎలా అంటే నేను కంప్లీట్గా ఇటు వెళ్ళమని చెప్పను, అటు వెళ్ళమని చెప్పను. కొన్ని కేటగిరీస్ చెప్తాను. ఈ కేటగిరీస్లో మీరు కనుక ఉంటే సో మీకు తగ్గట్టుగా డెసిషన్ తీసుకోండి. నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నాతో మాట్లాడి గైడెన్స్ తీసుకోవాలి, ఏమైనా యూనివర్సిటీస్ గురించి కానివ్వండి, లేదంటే కాలేజెస్ గురించి మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను గైడెన్స్ అనేది ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, ఇప్పుడు కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తాను. క్లియర్గా వినండి. మీరు ఓసీ కేటగిరీ, మీకు ఎంసెట్లో 10,000 లేదా అంత లోపు, ఓసీ ఎటువంటి రిజర్వేషన్ లేదు, 10,000 లోపు కనుక మీకు ర్యాంక్ అనేది వస్తే మీరు ఎంసెట్ కాలేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ ఓబీసీ కానివ్వండి, లేదంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఒక 20,000 లోపు ర్యాంక్ వస్తే మీరు కూడా ఎంసెట్ కాలేజ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఒక 30 నుంచి 40 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40,000 వరకు కనుక మీ ర్యాంక్ ఉంటే మీరు ఎంసెట్ కాలేజెస్కి కౌన్సిలింగ్ పెట్టుకొని వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళు అంటే ఈ ర్యాంక్స్ ఉన్నోళ్ళు ఇలా వెళ్ళండి. ఇప్పుడు ఈ ర్యాంక్స్ లేని వాళ్ళు వీళ్ళు ఏంటి, వీళ్ళకి బెటర్ ఆప్షన్ నేనేం సజెస్ట్ చేస్తానంటే యూనివర్సిటీస్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు స్పెసిఫికల్లీ మన ఆంధ్ర తీసుకున్నాం. ఆంధ్రాలో కరెక్ట్గా ప్రాపర్గా ఉన్న కాలేజెస్ అంటే సింగిల్ డిజిటే. మొత్తం ఎంటైర్ స్టేట్లో ప్రాపర్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంసెట్ కాలేజెస్ అంటే కరెక్ట్ సింగిల్ డిజిటే వస్తుంది కౌంట్, ఓవరాల్ టోటల్ కౌంట్. నేమ్స్ ఇంకా చెప్పాలంటే జేఎన్టీయూ కాకినాడ, గాయత్రి విద్యా పరిషత్, మన ఆంధ్ర యూనివర్సిటీ, ఆర్వీఆర్జేసి, విట్, ఎస్ఆర్ఎం కొంచెం బాగుండేవి. ఇంకో 2-3 ఉన్నాయి. వీటి తప్ప ఇంకా బెటర్ అంటూ ఏమీ లేవు. మిగతా ఇవన్నీ కూడా నార్మల్ కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, ఏమీ అసలు అప్డేటెడ్ కరికులం అనేది ఉండదు. ఇలా ఒక 8-9 కాలేజెస్ అనేవి మన ఆంధ్రలో ఉన్నాయి. ఇవి ఒక లెవెల్ కాలేజెస్. రిమైనింగ్ ఎక్కడ కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండదు. నెక్స్ట్ కరికులం అప్డేటెడ్గా ఉండదు. ఇప్పుడు ఓల్డ్ పురాణ కాలంలో మెయింటైన్ చేస్తుంటారు. సో ఇలా ఉంది. వీటికంటే కూడా మీరు ఈ ర్యాంక్స్ వస్తే మీకు వీటిలో సీట్ వస్తుంది కాబట్టి మీరు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో అప్పుడు మీకు ఓకే, ఒక లెవెల్ దొరికేస్తుంది. ఇప్పుడు ఈ కేటగిరీస్ పరంగా, ఇప్పుడు ఈ కేటగిరీస్ కాకుండా మీకు వస్తే మీరు వెళ్ళొద్దు, అక్కడ ఏం కరుకులు ఉండదు. దాని బదులు ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, మీరు ప్రాపర్గా చదువుకొని కొంచెం మీరు సిజిపిఏ మెయింటైన్ చేసి చదువుకొని కొద్దిగా గొప్ప స్కిల్స్ నేర్చుకుంటే ఎంతో కొంత ప్యాకేజ్ తోటి బయటకు వస్తారు. ఎంతో కొంత, అది 5 లక్షల ఎల్పిఏ, 5 ఎల్పిఏ కానివ్వండి, 7 ఎల్పిఏ, 10 ఎల్పిఏ, ఎంతో కొంత అనేది బయటికి అయితే వస్తారు, మరి ఒత్త చేతులతో కాకుండా. సో ఇది ఆంధ్ర వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏంటంటే తెలంగాణలో కొంచెం ఒక 20 కాలేజెస్ వరకు బాగుండే ఉన్నాయి. ఎంసెట్ కానివ్వండి, ఒక 20 కాలేజెస్ వరకు ఉన్నాయి, ఉన్నాయి కాలేజెస్. ఆంధ్రతో పోలిస్తే బెటర్గానే ఉంది. సో మీరు ఇప్పుడు చెప్పిన కేటగిరీలో ఉంటే ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఇంకొక 5,000 ర్యాంక్ ప్లస్ చేసుకోండి తెలంగాణ వాళ్ళు. ఇంకో 5,000 ర్యాంక్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, బాగుంటాయి. సో మీరు వెళ్ళొచ్చు. అలా కాకుండా మీకు రానప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్ళటమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. లైక్ మనకి 6 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి యూనివర్సిటీస్, అరౌండ్ 15 lakhs వరకు ఉంటాయి. మీకు ఏ బడ్జెట్, ఇలా అది చూస్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మీరు ఎంసెట్ కాలేజ్కి వెళ్ళిన హాస్టల్ ఇవన్నీ కలిపి 5-6 లక్షలు అనేది అవుతుంది పక్క. సో మీకు యూనివర్సిటీస్ ఇంకో 2-3 లక్షలు వేసుకుంటే యూనివర్సిటీస్ వస్తాయి. సో బెటర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. నువ్వు కొద్దిగా గొప్ప స్కిల్స్ నేర్చుకుని ఏమన్నా చదువుకొని ఉంటే నీకు ఎంతో కొంత ప్యాకేజ్ తోటి బయటకు అనేది వస్తుంది. ఇక్కడ ఈ ఎక్కడో మూల కాలేజెస్కి వెళ్ళిపోయి ఎంసెట్లో వచ్చిందని చెప్పేసి అక్కడ సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కరికులం అప్డేటెడ్గా ఉండదు, ఫ్యాకల్టీ ప్రాపర్గా ఉండదు. ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ నేను మిమ్మల్ని ఏదో చేయాలని కాదు, రియాలిటీ చెప్తున్నా. అలానే ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్గా ల్యాబ్స్ ఉండవు, ల్యాబ్స్ ఉంటే అందులో ప్రాపర్గా వర్క్ చేసే ఎక్విప్మెంట్ ఉండదు, ఎవరు పట్టించుకోరు. సో ఇదంతా రియాలిటీ. సో మీరు
ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ఏ కేటగిరీ ఉంటుంది, మీరు ఏ కేటగిరీలో ఉంది. ఇప్పుడు ఓసీ వాళ్ళు అనుకోండి, ఆంధ్ర అయితే ఒక 10,000 లోపు వస్తే వెళ్ళండి, ఎంసెట్ ద్వారానే వెళ్ళండి, నో ప్రాబ్లం. అది కాకుండా 10,000 దాటి వచ్చింది అప్పుడు ప్రిఫరబుల్ కాదు. ఇప్పుడు మన ఈ తెలంగాణ ఉన్న ఒక 15,000 ర్యాంక్ ఓసీ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ బాగుంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి ఆంధ్రాతో పోలిస్తే. సో ఇలా మీకు ఈ కేటగిరీస్ పరంగా మీరు ఏ కేటగిరీ వాళ్ళు ఉంటే మీకు ఆ రేంజ్లో చూసుకొని అట లేదా ఇట అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు సింపుల్గా. అంత కన్ఫ్యూజన్ ఏమొద్దు. మళ్ళీ యూనివర్సిటీస్ కూడా చాలా ఉంటాయి, డమ్మీ యూనివర్సిటీస్ ఉంటాయి, బాగుండేవి ఉంటాయి. మీరు ఏది పడితే అది వెళ్ళొద్దు దయచేసి. అవి కూడా ఉంటాయి, నేను డిస్క్రిప్షన్లో నెంబర్స్తున్నాను. మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కాలేజ్ గురించి ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.